హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తతకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక చెప్పండి, డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మరోవైపు పోలీసులకి అయ్యప్ప భక్తులకి ఎందుకు ఘర్షణ జరుగుతోంది? ఈ ఘర్షణకి అసలు కారణాలు ఏంటి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి హారిక. శ్రీకాంత్ని ఇక్కడ మాల వేసుకున్నారన్న నెపంతో కమిషనర్ శ్రీకాంత్ మెమో ఇచ్చారు. అయితే సనాతన ధర్మాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడున్న అయ్యప్ప స్వాములు కావచ్చు, అటు బీజేవైఎం నాయకుల ఆరోపణలు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి శశిరేఖ. అయితే ప్రస్తుతం ఈరోజు డీజీపీ ఆఫీస్ని అంటే డీజీపీకి ఒక మెమొరాండం ఇస్తాము, అది మాకు ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాల ప్రకారం మాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే స్వామి మాల వేసుకుంటారో అప్పుడు వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మేము ఒక వినతి పత్రంతో ఇక్కడికి వస్తున్నామని చెప్పేసి ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. దాంతో మొత్తం ఎక్కడైతే అసెంబ్లీ నుంచి ఇక్కడ డీజీపీ ఆఫీస్ వరకు పూర్తిగా ఎక్కడికక్కడ అందరినీ కట్టడి చేసే ప్రయత్నం చేశారు భారీ బందోబస్తు మధ్యలో. అయితే స్వాములు కూడా దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు కూడా ఉన్నారు. స్వామి, మీరు చెప్పండి, ఈరోజు 10:30కు రావాల్సిన వారు 11 అయ్యింది, అయినా సరే మీరు వచ్చారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అసలు మీ డిమాండ్స్ ఏంటి? అసలు ఈరోజు డీజీపీని కలిసే అంటే దాని వెనుక ఉన్న సందర్భం ఏంటి? స్వామి చిన్నమయ్యప్ప స్వామి మేము 10:30, 11 o'clock మధ్యలో ఇక్కడికి వచ్చే వరకు మన పోలీస్ స్వాములు అందరూ ఉండి రాగానే లాఠీ చార్జ్ అనేది స్టార్ట్ చేశారు. సివిల్ స్వాములను చాలామంది కొంతమంది అరెస్ట్ చేశారు. మనం ఈ పోరాటం చేయడానికి కారణం ఏంటంటే మన పోలీస్ స్వామికి మన భారతదేశంలో ఉన్న స్వామిలకి స్వామి తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు. మాల వేసుకున్నప్పుడు అతని డ్యూటీ నుంచి మెమో ఇచ్చి సస్పెండ్ చేయడం రాంగ్. అది ఆల్రెడీ మన డీజీపీ ఆఫీస్ కాడికి వచ్చి సారీ కాడ పర్మిషన్ తీసుకున్నాం, మేము వస్తున్నాం, లెటర్ ఇస్తున్నాం సార్ అంటే సార్ పర్మిషన్ ఇచ్చాడు. వచ్చే లోపల లాఠీ చార్జు, ఈ పోలీసు వాళ్ళు మొత్తం మన లేడీ స్వామిలని ముంగడు పెట్టి మాత స్వామిలని ముంగడు కొనియకుండా వెనుక కొనియకుండా చాలా ఇబ్బంది చేస్తున్నారు స్వామి. ఇంకోటి ఏంటంటే గత 2.5 సంవత్సరాల నుంచి మనం ఉండేది భారతదేశంలో అన్నట్టు లేదే లేదు. ఇది మన సేమ్ పాకిస్తాన్ కుత్ర అన్నట్టుంది. ఎందుకంటే ముస్లిం సోదరులు మన రేవంత్ రెడ్డి తను మొత్తం ప్లాన్ అతను 2 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి మన హిందూ ధర్మాన్ని, మన దేవుళ్ళని, మన మతాన్ని ఇంచపరిచినట్టు చేస్తున్నాడు. మాట తీస్తే దేవుళ్ళు, ఏమైనా దేవుళ్ళు టార్గెట్ మన హిందూ సోదరులు, మెయిన్ హిందూ సోదరులు టార్గెట్ అయిపోయింది. తను ఒకటే ఫిక్స్ అయిపోయాడు, 5 సంవత్సరాలు నేను ఉంటా, ఉన్నంత రోజులు మొత్తం గ్యాంబ్లింగ్, పైసలు, అతని ఆలోచన మొత్తం వేరేది. మొత్తం మన ధర్మం లేదు. మొన్న గట్కేశ్వర్లో మన గోశాల వ్యక్తి అతనికి డైరెక్ట్ గన్తోని కాల్చారు. ఇంతవరకు దాని మీద రెస్పాన్సిబిలిటీ లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది మేడం? గట్కేశ్వర్ పోలీసు గారు తన పరిస్థితి ఏంది? తన ఊరుకో మన మీద రిటర్న్గా అతను ముస్లిం పెద్దగా ఆరోపణ ఇక్కడ మనం ఇప్పుడు స్వామి మాల వేసుకున్నప్పుడు ఆ స్వామి ఖచ్చితంగా అన్ని నియమాలు పాటించాల్సిందే. చెప్పులు వేసుకోకూడదు, బట్టలు వేసుకోవాలి, అంటే నల్లటి దుస్తులు ధరించాలి, అండ్ పూజలు ఉంటాయి, మధ్యాహ్నం సమయంలో సమయం ఉంటుంది అంటే భిక్ష విడవడానికి. అంటే ఇలాంటి నియమాలు ఇప్పుడు స్వాములకు ఉన్నట్టే ఇటు లా అండ్ ఆర్డర్లో పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ కూడా కొన్ని నియమాలు ఉంటాయి, డిసిప్లినరీ మెనూ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాలి అని చెప్పేసి ఇప్పుడు కమిషనర్ వాదన. అందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు షూస్ ఖచ్చితంగా వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది, కానీ మీరా చెప్పులు కూడా వేసుకోవద్దు, సాక్సులు కూడా వేసుకోవద్దు. మరి ఇలాంటిది మీరు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే స్వామి, ముందు మనం మాల వేసుకునే ముందు మనం నిష్ఠ నియమాలతో ఉంటాం, ఎందుకంటే నీట్గా ఉంటాం. నార్మల్ టైంలో చేసే డ్యూటీ విధానం కంటే 100% మాల వేసుకున్నప్పుడు మా మెడలో మాలలు ఉంటాయి. అయ్యప్ప స్వామి భక్తులం మేము నిమానిగా మనం డ్యూటీ చేస్తాం, సహకరిస్తాం. అంతదానికి మీరు డ్యూటీకి రావద్దు, చేయొద్దు అని ఆ స్వామిని సస్పెండ్ చేసి మెమో ఇచ్చేసి తన పరిస్థితి ఏంది, తన ఫ్యామిలీ పరిస్థితి ఏంది? స్వామి, మీరు ఇట్లా నువ్వు యాజ్ హిందూ కదా, యాజ్ నువ్వు హిందూ ధర్మాన్ని పాటించకపోతే నువ్వు హిందువా ముస్లిమా? రేవంత్ రెడ్డిని అడుగుతున్న మాట నేను, నువ్వు హిందువా ముస్లిమా? కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ. ఒక్కరోజు మన అమ్మ సోనియా గాంధీ అమ్మ ఇట్లా పొట్టు పెట్టుకుని చూసిరా? లేదు, వీళ్ళు పెట్టుకుని చూసిరా? వీళ్ళు ఇద్దరు కలిసి మనల్ని కిందేసి నేలకేసి తొక్కుతున్నారు ఇవాళ దినం. ఇది పాకిస్తాన్ ప్రభుత్వంలోకి ఉంది, భారతదేశంలోకి లేదు. జై శ్రీరామ్. స్వామి మీరు చెప్పండి, ప్రస్తుతం
ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? యాక్చువల్గా మీరు కలవడానికి వచ్చారు డీజీపీని, కానీ ఇక్కడ కలిసే ప్రయత్నం కూడా అంటే లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయట్లేదు, ఎందుకంటే అక్కడ మొత్తం కట్టడి చేస్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? స్వామి శరణమయ్యప్ప, ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, దయచేసి హిందువుల మీద వివక్ష వేడనాడండి. హిందువుల పండుగల్ని, హిందువుల దేవుళ్ళని గౌరవించడం నేర్చుకోండి. మీరు సాటి హిందువుగా ఉండి ఎందుకు మీకు ఇంత వ్యతిరేకత హిందువుల మీద అని నేను అడుగుతున్నాను స్వామి. కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థలో ఒక స్వామి మాలను ధారణ చేసి నియమ నిబంధనలతో డ్యూటీకి విధులకు వస్తే అలాంటి స్వామి మీద మీరు ఇలా స్వామి మాల వేసుకొని రావద్దు, నల్లటి దుస్తులు ధరించొద్దు అని మీరు ఆయనకి మెమో ఇచ్చారు. ఈ మెమోని తిరిగి మీరు వాపస్ తీసుకొని అతన్ని యథావిధిగా స్వామి మాలను పూర్తి చేసి ఈ మండలకాలం దీక్ష పూర్తి చేసి ఆయన సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం స్వామి. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఎక్కడికక్కడ అందరినీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు స్వాములు కావచ్చు, ఇటు బీజేవైఎం కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు కావచ్చు ఆరోపిస్తున్నది ఒకటే, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ముస్లిం ప్రభుత్వంగానే ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి, ఎందుకంటే వాళ్లకు పర్మిషన్స్ ఇస్తారు.